లయన్ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో ఉచితంగా హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపులో వాకింగ్కు వచ్చిన వాకర్స్కు బీపీ షుగర్ చెకప్ చేశారు. ఈ సందర్భంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మనం తినే ఆహార పదార్థాల వలన ప్రతి ఒక్కరికి బీపీ షుగర్ మిగతా జబ్బులు వస్తున్నాయని తెలిపారు. దానికి ప్రతి ఒక్కరూ ఆరోగ్య నియమాలు పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బత్తుల బసవపున్నయ్య, కార్యదర్శి మాటేటి రవి, కోశాధికారి నాగబండి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఇంకొక 5 సంవత్సరాలు మన గోళానికి అప్పుడు మనం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మామూలుగా షుగర్ ఉన్న వాళ్ళు చూపించుకుంటున్నారు, బీపీ ఉన్న వాళ్ళు చూసుకున్నారు. అది కాకుండా కూడా వేరే వాళ్ళు కూడా చూపించినప్పుడు దాంట్లో చాలా మంది నార్మల్ ఉంది, చాలా మందికి ఎక్కువ బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఫస్ట్ టైం నోటీస్ చేసిన వాళ్ళ కాషన్ చెప్తున్నా, మళ్ళీ ఒకసారి సెకండ్ టైం చూసుకొని ఉండదుంటే మందులు వాడాలని చెప్తున్నా. ఈ షుగర్ అండ్ బీపీ ఎలాంటివి అంటే పులి మీద సవారీ లాంటిది. పులి మీద ఉన్నంతసేపు పులి మనల్ని ఏమనదు, అది కింది దిగితే పులి మనల్ని తినేస్తుంది. అంటే పులి మీద ఉండి సవారీ చేస్తూనే ఉండాలి. షుగర్ బీపీ ఉన్నప్పుడు ఆ రెండింటిని నియంత్రించుకుంటే ఏ ఇబ్బంది లేదు. ఒకవేళ మానేసి వదిలేస్తే షుగర్ పెరిగినా బీపీ పెరిగినా తద్వారా చాలా డిసీజెస్. షుగర్ పెరిగే తీరుకుంటే రెటినోపతి, కళ్ళ జబ్బులు వస్తాయి, గుండె వ్యాధులు వస్తాయి, కిడ్నీ వ్యాధులు వస్తాయి, అండ్ ఇటు లివర్ మీద దాని ఎఫెక్ట్ పడుతుంది. అన్నిటి మీద ఎక్కడ దీని మీద ఉంటట్టు ఉంటుంది. బీపీ పెరిగినప్పుడు అంతే, ఇట్ లీడ్స్ ఫర్ హార్ట్ అటాక్. సో ఈ రెండింటిని నియంత్రించేటందుకు ఈరోజు క్యాంప్ పెట్టాం. అండ్ మేము ముఖ్యంగా పబ్లిక్ చెప్పేది ఏంటంటే ఈ రెండింటిని ఎప్పటికప్పుడు నియంత్రించుకోవాలి. అంటే రోజు నడవాలి,